ఇవాళ ఇంటర్ డిసిప్లినరీ ఇట్లా చేయకనే ఏమైతుందనంటే నోబెల్ ప్రైజ్ ఇండియాకి రావట్లేదు మేడం. ఒక రకంగా ఎట్లా అనంటే ఎక్కడనో అక్కడ ల్యాక్ అయిపోయింది. ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ ద సబ్జెక్ట్స్ అనేది ల్యాక్ అయిపోయింది. ఇంటర్ కనెక్షన్ ఎప్పుడైతే ఉంటదో ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్‌లలో ఎందుకు అన్ని నోబెల్ ప్రైజులు వస్తున్నాయనంటే ద ఓన్లీ రీజన్ ఈస్ ఇంటర్ డిసిప్లినరీ వెరీ కోర్సెస్. బ్యూటిఫుల్ కొలాబరేషన్స్ మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ సైంటిస్ట్‌ల మధ్య ఉంటోంది. ఇప్పుడు వచ్చిన నోబెల్ ప్రైజెస్ అన్నిట్లో కూడా మెనీ టైమ్స్ దట్ గ్రేట్ వర్క్ హాస్ హ్యాపెండ్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ గాట్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. ఇందులో నాకు ఆటోమేటిక్‌గానే అలా చేయాల్సొచ్చింది. ఎందుకంటే నా దగ్గర అన్ని ఫెసిలిటీస్ లేవు. నా ల్యాబ్ సీఎస్ఐఆర్ ల్యాబ్. ఐ హావ్ గాట్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఇన్ అవర్ ల్యాబ్ అండ్ కానీ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఆర్ నాట్ దేర్ ఇన్ అవర్ ల్యాబ్ ఆల్సో. అటువంటప్పుడు ఏంటి, మాకు ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి. 44 ల్యాబ్స్ సిఎస్ఐఆర్‌కి అటు ఇటు ఉన్నప్పుడు సిడిఆర్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఐ హ్యాపెన్ టు మీట్ డాక్టర్ కట్టి, ఎస్‌బి కట్టి అని పెప్టైడ్ స్పెషలిస్ట్. సో, పెప్టైడ్ స్పెషలిస్ట్ అనమాట. ఆయన తోటి ఇంటరాక్షన్ జరగటం వల్ల ఆయన నాకు పెప్టైడ్ సింథసైజ్ చేసి ఇచ్చారు. ఆయన కొలీగు ఇద్దరు కలిసి చేసిచ్చారు. సో, ఆ పెప్టైడ్ వాస్ ద బేసిస్ ఫర్ అవర్ నెక్స్ట్ పేటెంట్ విచ్ వి హావ్ గాట్ ఇట్ ఫర్ ద డయాగ్నోస్టిక్ పెప్టైడ్స్ ఫర్ ఆస్పర్జిల్. దానివల్ల ఏమైంది, రిప్రొడ్యూసిబిలిటీ ఆఫ్ ద క్వాలిటీ కంట్రోల్ మనకి ప్రాబ్లమ్ లేదు. యూ ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. ఒకసారి ప్రొడ్యూస్ చేసావంటే నీకు ఎన్నో కిట్స్ తయారు చేసుకోవచ్చు. సో, అది చాలా బ్యూటిఫుల్‌గా వర్కౌట్ అయింది మాకు. అది దాన్ని గూడా మేము చాలా టెస్ట్ ఐసీఎంఆర్ ఒకటేంటంటే ఇక్కడ నేను డెఫినిట్‌గా చెప్పాల్సిందేంటంటే చాలా గ్రేట్‌ఫుల్ టు సిఎస్ఐఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఐసీఎంఆర్ అండ్ డీఎస్టీ ఎవ్రీబడీ సపోర్ట్ చేశారు మనకి ఫైనాన్షియల్‌గా. డబ్బు కావాలన్నప్పుడల్లా ఏ రకమైన ప్రాబ్లమ్ లేకుండా వీళ్ళందరూ గూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ గ్రేట్ క్రెడిట్ నాకన్నా గూడా నా స్టూడెంట్స్‌కి వెళ్తుంది. నా దగ్గర ఎంతోమంది పీహెచ్‌డీ చేశారు. 20 మంది పీహెచ్‌డీ చేశారు. వీళ్ళందరూ గూడాను అందరూ ఇదే ప్రాబ్లమ్ కాదు. డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేశారు. కనెక్టెడ్ విత్ ద సేమ్. ఒకళ్ళేమో మెకానిజం రోగానికి కారణం ఏమిటి? మనిషి ఎలా రియాక్ట్ అవుతున్నాడు? ఇమ్యునాలజీ ఏంటి? కారణం ఏంటని చెప్పి డాక్టర్ తరుణ మదన్ అందరూ కూడా ఇప్పుడు నాకన్నా చాలా గొప్ప వర్క్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ పొజిషన్స్‌లో ఉన్నారు. చాలా చేస్తున్నారు. చాలా సిన్సియర్‌గాను వాళ్ళు డెడికేటెడ్‌గా చేయటం వల్ల ఈ వర్క్ అట్లా ప్రోగ్రెస్ అయింది.